మీరు ఎప్పుడైనా గమనించారా? మెట్లు ఎక్కినప్పుడు కొద్దిసేపట్లోనే అలసట వస్తుంది. కానీ అదే మెట్లు దిగితే చాలా ఈజీగా ఉంటుంది. అసలు లోపల ఏం జరుగుతుంది? మొదటగా మెట్లు ఎక్కేటప్పుడు మన శరీరం గ్రావిటేషనల్ ఫోర్స్‌కి వ్యతిరేకంగా పనిచేయాలి. అంటే మన బరువుని పైకి తీసుకెళ్ళాలి. అందుకోసం కాళ్ళ కండరాలు ఎక్కువ బలంగా కుదించుకోవాలి. ఈ సమయంలో మన కండరాలకు ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ ఆక్సిజన్ అవసరం. అందుకే గుండె వేగంగా కొట్టుకుంటుంది. శ్వాస వేగంగా మారిపోతుంది. అక్కడే అలసట మొదలవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మెట్లు ఎక్కేటప్పుడు కండరాలు షార్ట్ అవుతూ పనిచేస్తాయి. దీన్నే సైన్స్‌లో కాన్సెంట్రిక్ మసిల్ యాక్షన్ అంటారు. ఇది చాలా ఎనర్జీ తీసుకుంటుంది. కానీ మెట్లు దిగేటప్పుడు మాత్రం ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మెట్లు దిగేటప్పుడు మనం గ్రావిటేషనల్ ఫోర్స్‌తో కలిసి పనిచేస్తాం. అంటే కాళ్ళ కండరాలు కుదించుకోవడం కాదు, నెమ్మదిగా లూజ్ అవుతూ బ్యాలెన్స్ అవుతాయి. దీన్నే ఎసెంట్రిక్ మసిల్ యాక్షన్ అంటారు. ఇది చాలా తక్కువ ఎనర్జీ తీసుకుంటుంది. అందుకే అలసట తక్కువగా వస్తుంది. అంటే తేడా ఏంటంటే మెట్లు ఎక్కడం అంటే శరీరాన్ని పైకి లాగడం, మెట్లు దిగడం అంటే శరీరాన్ని నియంత్రించడం. అందుకే మెట్లు ఎక్కినప్పుడు చెమట, ఊపిరి, అలసట వస్తాయి. కానీ దిగడం మాత్రం చాలా ఈజీగా అనిపిస్తుంది. మన శరీరం చేసే చిన్న చిన్న పనుల వెనక ఎంత పెద్ద సైన్స్ దాగింది.